ఇక్కడ ఆత్మగౌరవాన్ని లేపింది ఎవరు? కేసీఆర్ కదా ఉద్యమ కాలంలో. ఈ ఆత్మగౌరవం నినాదం అనేది ఆయనే లేపాడు కాబట్టి మరి ఆయన ప్రజల ఆత్మగౌరవాన్ని అగౌరవపరిచాడు అనేది నాయకులది, కార్యకర్తలది. ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి కదా, ఆ ప్రచారాలు ప్రజల మీద చూపెట్టి. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా ద్వారా కానీ మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ప్రజలు బాడీ లాంగ్వేజ్ చూస్తున్నారు, మాటలో తీవ్రతను గమనిస్తున్నారు, స్వరాలలో వచ్చే తేడాను గమనిస్తున్నారు. వాళ్ళు గమనిస్తున్నారు అనేది నాయకులు గమనిస్తారు, మర్చిపోతున్నారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ యథాలాపంగా మోడీ గీడి అని అంటాడు. అది కొన్ని లక్షల మందిని హర్ట్ చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు లంగైనా దొంగైనా ఆ సీటును గౌరవించాలి, అది గారు అని సంబోధించాలి. గారు అని మొదలు పెడతారు, వాడు వీడనే కాడికి పోతుంది, ఎండింగ్ అయితే. ఇప్పటికి కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నాయకుల యొక్క ఉపన్యాసాలు చూస్తే వాడు వీడని మాట్లాడడం మొదలుపెట్టారు. అవసరమా? రేవంత్ రెడ్డి గారు అని అనరాదా? అంటే ఇది నీ కోపం ఉండొచ్చు, నీ కోపం ఎవరికి కావాలి? నీ మాటను ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటాను, అది కదా కావాల్సింది. బిట్స్ పిలాని అని బిట్స్ పిలాని పల్లి బఠాని అన్నాడు. ఇట్లాంటి అవసరమా? అంటే అంత చీప్గా ఆలోచిస్తున్నారా ప్రజలు? అట్లా లేరు కదా. నేను ఎందుకే స్టార్టింగ్లోనే చెప్పాను, జనంలో మార్పు వచ్చింది, సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ లోపలన్నది, కానీ నాయకుల్లో మార్పు రాలేదు. నాయకులంతా పాత తరపు నాయకులనే రోల్ మోడల్స్గా పెట్టుకొని అట్లే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ గారు కావచ్చు, రోజా గారు, ఇటువంటి వ్యక్తులు కూడా కేవలం మా దూకుడు స్వభావం వల్లనే మేము ఓడిపోయాం ప్రజలు గమనిస్తారు, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి లాగా వ్యవహరించాడు, కేటీఆర్ కేసీఆర్ లాగా వ్యవహరిస్తున్నాడు. అట్లా కాదు కదా. అదా ఇప్పుడు హరీష్ రావుకు మైలేజ్ ఉంది, ఆయన అట్లా మాట్లాడు, ఆయన నాయకత్వం బలపడే అవకాశాలు ఉన్నాయంటారా? బలపడితే ఆ పార్టీకి మంచిది. ఇప్పుడు ఏదో ఒక గౌరవప్రదమైన స్థానం ఆయనకి ఇచ్చి ఆ పార్టీని ఆయన భుజస్కంధాల మీద పెడితే మోస్తాడు కదా ఆయన. ఆయన పార్టీ వదిలిపెట్టిపోయే మనిషి కాదు కదా. ఆ పార్టీని లేపాలన్నప్పుడు ఒక్క హరీష్ కాదు, ఆ పార్టీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ గమనించి హరీష్ రావు గారికి అన్ని బాధ్యతలు కట్టబెట్టడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారా అంటే అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఉండకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఇప్పుడు నిజంగానే కేసీఆర్ గారు అధ్యక్షుడుగా ఉండి హరీష్ రావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది కదా. ఎందుకంటే కేటీఆర్ గారు సమర్థుడు కాదన్నా. కేటీఆర్ను రూరల్ పీపుల్ గ్రాస్ అంటే ఆయన మాట్లాడే మాటల్లోని ఆ పాజిటివ్నెస్ వాళ్ళు గుర్తించారు. ఆ మాట గ్రాస్పింగ్ పవర్ లేదు, అంటే వాళ్లకు ఆయనకు వేవ్ లెంత్ కలుస్తలేదు. హరీష్ రావుకు రూరల్ పీపుల్ కలుస్తుంది. కేటీఆర్ హైలీ టాలెంటెడ్ పర్సన్. కేటీఆర్ కు అర్బన్ పీపుల్ కేటీఆర్ బాగా మ్యాచ్ అవుతారు. అంటే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉంటూ ఒకరు అర్బన్ ఒకరు రూరల్ చూసుకుంటే ఏమైంది? అంటే ఇక్కడ ఏమైంది, కేటీఆర్ను పై పొజిషన్లో పెట్టి హరీష్ రావును తగ్గించిండు. ఒక స్టేజ్లో అయితే ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు కదా. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు కేటీఆర్ గారికి ఇచ్చి హరీష్ రావు గారికి ఇవ్వలేదు, డిలే అయింది మళ్ళీ మూడోసారి. అంటే ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ప్రజల లోపల, ఇవన్నీ చర్చనీయాంశాలు అవుతాయి. కేటీఆర్ నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ ఆయన మంచి టాలెంట్ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి కొడుకు కావడం, ఒకే ఇంట్లో వాళ్ళేనా, ఇట్లాంటివి వస్తాయా రావా? ఎక్కువ మాట్లాడుకుంటారు తెలంగాణలో ఇటువంటి ఎక్కువ మాట్లాడుకుంటారు. జనం లోపల ఎట్లుంటుంది అంటే సూర్యుని చూపెడితే సూర్యుని చూడరు, వేలును చూస్తారు. ఈ వేలు చూసే సంస్కృతి జనంలో ఉంది. ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే మన దగ్గర 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తాయి కదా. ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఆ జగన్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆలోచన అంతా ఈ 5 ఏళ్లలో ఎంత బాగా డెవలప్ చేద్దాం అనేది ఉండదు. 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో మనకు ఓటు రావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి అంటే జనాకర్షణ పథకాలు, ప్రజలను మభ్యపెట్టి ఎట్లా ఓట్లు పొందాలి, ప్రతి ఆలోచన, ప్రతి విధానం, ప్రతి నిర్ణయం ఓట్ల చుట్టే ఉంటుంది. ఇప్పుడు మనం రాచరిక పాలన అంటాం. అంటే దురదృష్టం ఏంటంటే రాచరికాల పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనలోకి వచ్చినాం. కొన్ని దేశాలలో రాచరికాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ దేశాలల్లో వాళ్ళు చేస్తున్న అభివృద్ధి ముందట ఇవన్నీ దిగదుడిపే. రాచరికాలల్లో ప్రజల పట్ల వాళ్ళు చూపుతున్న ఔదార్యం కానీ, ప్రేమ కానీ, ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వాళ్ళు చేస్తున్నది కానీ, ఏ దేశం అన్నది తీసుకోండి. మన పక్కన దుబాయ్ ఉంది, పక్కన అబుదాబి ఉంది, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 7 స్వతంత్ర రాష్ట్రాలు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి యుఏఈగా. తర్వాత గల్ఫ్ కంట్రీస్, ఓమన్ ఉంది,
ఖతార్ ఉంది, కువైట్ ఉంది. ఇవన్నీ ఆ చిన్న దేశాలే కావచ్చు, కానీ వాళ్ళ పాలనా రీతులు, పాలనా విధానం, ఎందుకంటే వాళ్ళకు బెంగ లేదు, భయం లేదు. 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయి, నా చేతిలోంచి పరిపాలన పోతుంది అనేది లేదు. రాచరికాలు అవి. ఇంకా 100 ఏళ్ళైనా వాళ్ళ వంశస్థులే వాళ్ళు పరిపాలిస్తారు. కొడుకు మనవాడు ఇట్లే కదా, ముని మనవాడు. కాబట్టి వాళ్ళు దాని మీద వాళ్ళకి బెంగ లేదు. వాళ్ళకి ఏముందంటే ఆర్థిక వనరులను పెంచుకోవాలి, అభివృద్ధి చేయాలి, అన్ని దేశాలకు ఆదర్శంగా మనం నిలబడాలి, మన దగ్గర టెక్నాలజీ పెంచుకోవాలి, మన దగ్గర ప్రజలు సౌఖ్యంగా ఉండాలి. ఆ దేశాలలో వాళ్ళు అమలు చేస్తున్న పథకాలకు వాళ్ళు ఏదైతే తపన చెందుతున్నారో ప్రోగ్రెస్ పట్ల, అందులో కనీసము నేనైతే 10% కూడా మన దగ్గర లేదు. అంటే కేసీఆర్ గారు కొంచెం ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత విధ్వంసం నుంచి తెలంగాణను మళ్ళీ ఎట్లా రక్షించాలి, ఇప్పుడు ఈ రాచరిక పాలనలో వాళ్ళు చేస్తున్న దానికి తగ్గట్టుగా మిషన్ కాకతీయ కావచ్చు, ఇది కావచ్చు, ఇది మిషన్ భగీరథ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇవన్నీ ఫస్ట్ టర్మ్ మొత్తం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశాడు ఆయన. ఎలక్షన్ గురించి బెంగ ఉంటుంది ఆయనకు, 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఓటు రావాలనేది. ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అభివృద్ధి కూడా ఉంటుంది. అయితే అప్పులు తేవడం మీద దృష్టి పెడుతున్నారు. అంటే అప్పులు తేవడం తప్పని నేనన్నా, తెచ్చిన అప్పులను సద్వినియోగం చేసుకోవాలి, కరెక్ట్ వాటికి పెట్టాలి. అది కొంత జరిగింది కేసీఆర్ పాలన లోపల. తెచ్చిన అప్పులను ప్రొడక్టివ్ సెక్టర్ పెట్టాడు కాబట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఆర్థిక ప్రగతి కేసీఆర్ పాలనలో జరిగింది. చర్చ అంతా 1 సైడెడ్గా అప్పులు అని పోతున్నది. రేవంత్ రెడ్డి గారు అప్పులు సరే, మరి అప్పులు తేకముందు రాష్ట్రం 59,000 కోట్ల ఆదాయం ఉండే. అప్పులు తెచ్చినాక 2 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది కదా. అంటే 1,50,000 కోట్ల అదనపు ఆదాయాన్ని పెంచిండు కదా కేసీఆర్, అప్పులు తీసుకొచ్చి. ఇది కూడా మాట్లాడడం కాదు, ఇదే మాట్లాడాలి. ఎందుకు అంటే ఏ రాష్ట్రమైనా అప్పులు చేయడం తప్పు కాదు, కానీ అప్పులు చేస్తూ తను పెంచుకోగలుగుతున్నారా లేదా. ఇప్పుడు 4 సంవత్సరాల ఆదాయాన్ని, పెరిగిన ఆదాయాన్ని, 4 ఏళ్లలో పెరిగిన ఆదాయాన్ని కనుక అప్పులకు గడితే ఇప్పటిదాకా ఉన్న అప్పులు మొత్తం పోతాయి కదా. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమనుకోవాలి, కేసీఆర్ వచ్చినాడు 59,000 కోట్లు ఉంది, ఆ 59,000 కోట్లతో నడిపిద్దామని అనుకుంటే ఈ అదనపు ఆదాయం అంతా అప్పులు కట్టడానికి సరిపోయేది కదా. అయితే ఆ పెరిగిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటలేడు. రేవంత్ రెడ్డి కూడా అప్పులు చేయడం తప్పు కాదు, ఆయన కూడా అప్పులు చేయాలి, కానీ కేవలం రుణమాఫీ కోసం లేకుంటే సంక్షేమ పథకాల కోసం అప్పులు పెట్టకూడదు, అభివృద్ధి కోసం పెట్టాలి. ఆయనే సాగునీటి ప్రాజెక్టులో పెట్టిండు, రోడ్ల మీద పెట్టిండు, మిషన్ భగీరథ మీద పెట్టిండు. ఇట్లాంటివన్నీ కూడా మనకు ప్రొడక్టివ్ సెక్టర్స్, వ్యవసాయం పెరిగింది, దిగుబడి పెరిగింది. ఏది ఏమైనా కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా కూడా, ఆయన వ్యక్తిగత సంబంధించిన తప్పులు ఎన్ని ఉన్నా కూడా ఒక పాలకునిగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటారా సార్? అందరు ఒప్పుకోవాల్సిందే, నేనే కాదు, అందరు ఒప్పుకోవాల్సిందే. ఒక ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్. నువ్వెవరితోనన్నా కంపేర్ చేయి, రాజశేఖర రెడ్డితో చేయి, చంద్రబాబు నాయుడుతో చేయి, అంతకంటే ముందున్న బ్రహ్మానంద రెడ్డితో చేయి, ఎవరితోనైనా చేయి. తెలంగాణను ఈ 9 ఏళ్లలో, అందులో 2 ఏళ్ళు మనం కరోనా తీసేస్తే 7-7.5 సంవత్సరాల్లో అన్ని రంగాలలో ప్రోగ్రెస్ కనబడుతుంది. మనకు 25,000కు పైన ఇండస్ట్రీస్ వచ్చినాయి, దాదాపు 28 లక్షల మందికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి, 1,60,000 మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు వచ్చినాయి, హాస్పిటల్స్ పెరిగినాయి, గురుకుల పాఠశాలలు 200 ఉన్నాయి, 1000 దాటినాయి. ఒక ఉన్నత విద్య విషయంలో కొంచెం లోపం జరిగి ఉండొచ్చు, ప్రయారిటైజేషన్లో ఆయన యూనివర్సిటీ విద్యను కొంచెం పక్క పెట్టి ఉండొచ్చు. తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్స్, హైదరాబాద్ చుట్టూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. వరంగల్లో 24 అంతస్తుల హాస్పిటల్. దీన్ని ఎందుకు సార్ బీఆర్ఎస్ పార్టీ ఎలివేట్ చేయలేకపోయిందంటే, అంటే వాళ్ళు యుద్ధానికి పోయే ముందు ఒక పక్క ప్రణాళిక ఉండాలి, అది లేదు. తర్వాత ఏం మాట్లాడాలనే దాని పట్ల కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా మేధోమదనం చేసేవాడు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయాడు, నేను మన ఇన్ని పథకాలు ఇచ్చినాం, మనకు ప్రజలు ఓట్లేయరా. అప్పుడేమో ప్రజల మీద అపారమైన నమ్మకం, ఇంటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అన్నట్టు. అంటే ఆయన మూసలో పోసినట్టు ఆయన ఉపన్యాసాలన్నీ ఒకే మూసలో. కేసీఆర్ స్పీచ్, ఒక్కొక్క స్పీచ్ వినడానికి లక్షల మంది టీవీల ముందు కూర్చునేవాళ్ళు, ఇప్పుడు కూడా కూర్చుంటారు. బట్ ఆయన అందరినీ నిరాశపరిచాడు ఆయన ఉపన్యాసాలలో. స్టీరియో టైప్ ఉపన్యాసాలే వచ్చినాయి. 96 ఉపన్యాసాలు కూడా
ఇప్పుడు ఏం మాట్లాడతారని ఎవరైనా చెప్పగలుగుతారు, ఒకే తీరుగా ఒకే పద్ధతిలో. అట్లా ఇంటర్వ్యూలో కూడా అట్లనే TV9లో పర్వాలేదు అనే కొన్ని చెప్పగలిగాడు. TV9లో చెప్పిన విషయాలు ముందు చెప్తే అధికారం వచ్చేది, బెటర్ ఉండేది కదా. అయితే ఒకటి ఏంటంటే వ్యక్తులు మారాలంటే చాలా టైం పడుతుంది. ఆయన మారుతాడు కావచ్చు రేపు, ఒకవేళ మళ్ళీ అధికారంలోకి రావాలని మనసులో అనుకుంటే ఆయన తను చేసిన తప్పులను తెలుసుకోవాలి మొదలు. ఎప్పుడు మారుతాడు ఒక మనిషి? నేను తప్పు చేసినాను, నేను ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని రియలైజ్ కావాలి. నేను తప్పే చేయలేదు, ప్రజలే తప్పు చేశారు అని అనుకున్నట్టయితే మారడం అనేది అది ఏమన్నా కానీ ఆయన మారడం అనేది జరగదు. అంటే మార్పుకు మొదటి కండిషన్ ఏంటంటే తనను తాను సమీక్షించుకున్న తర్వాత తన లోపం ఏందో తెలుసుకోవడం. ఆ లోపం తెలుసుకున్న తర్వాత ఏ ప్రజలైతే తనను చీత్కరించుకున్నారో వాళ్ళ దగ్గర పోయి తన తప్పును ఒప్పుకోవడం, ఇంకోసారి ఇట్లా జరగదని చెప్పడం, ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించడం. అవినీతి విషయంలో ఓపెన్గా చెప్పాలి ఏం జరిగింది అనేది, ఎందుకు కాళేశ్వరం ఇట్లా అయింది అనేది. అది కొంత TV9 ఇంటర్వ్యూలో కొంత చెప్పాడు, అక్కడ ప్రచారంలో భాగంగా కొంత చెప్పాడు. ఇవే మాటలు ముందు చెప్పుకుంటే బాగుండేది. కొన్ని ఇట్లా జరిగినాయి. ఏది ఏమైనా కూడా టీఆర్ఎస్ ఎవరైతే నాయకులు ఇది అయిపోయింది కథ ఇక లేవది అని అనుకుంటారో అది శుద్ధ తప్పు. టీఆర్ఎస్ మళ్ళీ లేస్తుంది. ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి కనుక సమర్థవంతంగా పరిపాలన చేస్తే ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తారు. కానీ ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేరాలంటే ఆయన ఆర్థిక వనరులను పెంచాలి.